యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ తల్లి యొక్క దృష్టితో దరిద్రుడు కూడా కుబేరుడవుతాడో, ధనవంతుడవుతాడో, ఈ జగత్తంతా ఏ దివ్య విభూతి చేత ప్రకాశితమవుతోందో, ఈ జగత్తుకు వరములిచ్చేటువంటి ఆ వరలక్ష్మి దేవికి నమస్కారాలు తెలియచేస్తూ, ఈ సంవత్సరం ఒక చాలా పెద్ద సందేహంతో సతమతమవుతూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఆగస్టు 21వ తేదీ లేకపోతే 28వ తేదీ, ఏది సరి అయినటువంటిది అని ఇక్కడ చూస్తే శాస్త్రం ఏం చెప్పింది, ఈసారి ఎందుకు ఈ విధంగా ప్రశ్న ఉత్పన్నమైంది అని గనక మనం చూస్తే, శాస్త్రంలో భవిష్యోత్తర పురాణంలో ఒక వచనం మనకు కనిపిస్తోంది. శ్రావణస్య సితే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ ఫలప్రదం అని శాస్త్రంలో ఉంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి అని ఇది భవిష్యోత్తర పురాణంలో మనకు స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు 21వ తేదీ మనకు పూర్ణిమ కంటే ముందు వచ్చినటువంటి శుక్రవారం. ఈ పైన చెప్పినటువంటి శ్లోక ప్రకారంగా ఖచ్చితంగా వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది 21 ఆచరించవచ్చు. అయితే ధర్మశాస్త్రంలో ఇంకొక మీమాంస కూడా ఉంది. యస్మిన్ వై శ్రావణే మాసి శుక్లాంతే తు భృగోర్దినే ప్రారభ్య తద్వ్రతం తత్ర వరలక్ష్మ్యా ఇతాత్మభిః. ఒకవేళ పూర్ణిమ నాడే శుక్రవారం అయితే అప్పుడు వ్రతం ఎప్పుడు ఆచరించాలి అన్నప్పుడు, ఏ శుక్ల పూర్ణిమ శుక్రవారంతో కూడి ఉంటుందో ఆ దినమందు కూడా వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చు అని కూడా ప్రమాణం ఉంది. కాబట్టి ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహము 21 ఆచరించాలా, 28 ఆచరించాలా? 28 కూడా ఆగస్టు 28 శుక్రవారం. తొలి ప్రాధాన్యం దేనికి అంటే, గ్రంథాన్ని కనుక మీరు చూడండి, వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది కనుక చూస్తే, పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం, ఇది స్పష్టమైనటువంటి ఆధారం. పూర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం అంటే ఆగస్టు 21వ తేదీ పరిపూర్ణంగా వరలక్ష్మీ వ్రతం చేయటానికి కావలసిన విధంగా చక్కగా యోగ్యంగా ఉంది. ఇంకొక బలం కూడా, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు, అనంతశ్రీ విభూషితులు, శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారు, శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు ఈ విషయంలో శృంగేరి శారదాపీఠం నుండి కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఇట్టి విషయంలో సందేహము లేదు. ఆగస్టు 21వ తేదీ మీరు ఈ వ్రతం ఆచరించండి అన్నప్పుడు ఇక సందేహాలు అక్కరనే లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతటికీ కూడా, దక్షిణ భారతదేశం అంతటికీ కూడా జగద్గురువులు ఆదిశంకరుల యొక్క పరంపరలో వచ్చినటువంటి పీఠాధీశ్వరులు, శృంగేరి పీఠాధీశ్వరులు ధర్మకార్య విషయాల్లో ఏదైనా నిర్ణయం చేయాల్సి వస్తే వారి ఆజ్ఞ తప్పకుండా స్వీకరించాలి. అందువల్ల ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా చూస్తే ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతం చక్కగా ఆచరించండి. ఏ సందేహాలు పెట్టుకోవద్దు. 28 ఒకవేళ ఆగస్టు 21వ తేదీ ఎవరికైనా ఇబ్బంది వస్తే వ్యక్తిగతంగా, అప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా 28వ తేదీ కూడా వ్రతం ఆచరించండి. కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యము ఆగస్టు 21వ తేదీ శుక్రవారానికే ఇవ్వడం జరిగింది. కాబట్టి వరలక్ష్మి వ్రత ఆచరణ విషయంలో ఆగస్టు 21 సరి అయినటువంటిది. ఆగస్టు 21 ఆచరించండి.
ఎందుకంటే ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల కొన్ని నిమిషాలకు చిల్లర నిమిషాలకు పౌర్ణిమ వెళ్ళిపోతోంది. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా పూర్ణిమ ఉండదు. మీరు పూర్ణిమ ఘడియల్లో నోముకోవాలంటే ఉండదు. కాబట్టి పూర్ణిమ కంటే ముందు వచ్చే శుక్రవారం అయితే 21 అవుతుంది. కాబట్టి అనుకూలతలు చాలా వరకు ఉన్నాయి. మరి 28 ఆచరించకూడదా అన్నప్పుడు ఇక్కడ నిషేధం చెప్పలేదు, నిషేధ వాక్యాలు కనిపించటం లేదు ఎక్కడ కూడా. ఒకవేళ 21 ఏదైనా కారణాల చేత ఆచరించని వారు 28వ తేదీ కూడా ఆచరించండి, దోషమేం లేదు. కాబట్టి యావత్ ప్రజానీకానికి చెప్పవలసినటువంటి మాట ఒక్కటే, సందేహాలు విడిచిపెట్టండి. ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మీరు ఆచరించండి. చక్కగా ఆ వరలక్ష్మి యొక్క కృపకు పాత్రులు కండి. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒక మాట నేను చెబుతున్నాను. ఏమిటి అంటే, మీరందరూ కూడా వరలక్ష్మీ వ్రతం అనేటువంటి ఆచరణలో సంప్రదాయాన్ని ఆచరించండి. సంప్రదాయంగా వరలక్ష్మీ వ్రతం చెయ్యండి. పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి పెద్ద పెద్ద ఆడంబరాలు, ప్రతీది కూడా చేసినటువంటి పూజంతా కూడా పూజ చెయ్యడం కంటే ఈ మొబైల్స్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం మీద పెట్టినంత దృష్టి వరలక్ష్మీ వ్రత ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద బొమ్మలు పెట్టడం, పెద్ద పెద్ద అలంకారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషపడదు. మీరు ఎంత శ్రద్ధగా ఈ వ్రతం ఆచరించారో ఆ కథ ఒకసారి మీరు చూడగలిగితే, ఆ చారుమతి అనేటువంటి ఆవిడకు స్వప్నంలో ఎలా దర్శనం ఇచ్చింది ఆ తల్లి. కాబట్టి భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో మన పెద్దలు ఆచరించినటువంటి ధర్మాన్ని మనం కూడా ఆచరిస్తూ భవిష్యత్తు తరాలకు ఈ సనాతన ధర్మాన్ని కనుక మనం ఇవ్వగలిగితే మనమందరం కూడా ఈ జన్మను సార్థకం చేసుకున్న వారు అవుతాము. కాబట్టి మీరందరూ కూడా చక్కగా వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఆగస్టు నెల 21వ తేదీ ఆచరించడంలో సందేహాలు పెట్టుకోవద్దు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం ఆచరించండి. ఇక దీంట్లో శుభ సమయాలు ఏమున్నాయి గురువు గారు? ఇక్కడ వ్రతం అనేటువంటి దానికి ఈ సమయంలోనే చెయ్యండి, ఈ గడియల్లోనే చెయ్యండి అనేటువంటిది కాదు. చక్కగా ఆ రోజు మీకు మీ ప్రాంతీయ పంచాంగంలో మీరు ఏ పంచాంగమునైతే అనుసరిస్తారో ఆ పంచాంగంలో ఉన్న శుభ సమయాలను ఆధారం చేసుకొని మీ ఇంటి పురోహితుడు మీకు ఏది ఉపదేశం చేస్తే, మీ ఇంటి బ్రహ్మ, మీ ఇంటి పురోహితుడు ఏ విధంగా మీకు వరలక్ష్మీ వ్రతాన్ని చక్కగా చేయించగలిగితే ఆ విశ్వాసంతో మీరు చెయ్యండి. కాబట్టి సామాజిక మాధ్యమాల మాయలో పడకండి, సందేహాలను విడిచిపెట్టండి. మీ అందరికీ చెప్తున్నటువంటి మాట, వరలక్ష్మీ వ్రతం మొదటి ప్రాధాన్యం ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మీ వ్రతం చెయ్యండి. ఆ రోజు చెయ్యలేని వారు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నటువంటి వారైతే కనుక 28 కూడా చెయ్యవచ్చు. కావలసిందల్లా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడమే తప్ప ఈ రోజా ఆ రోజా అన్న సందేహాలు పెట్టుకోకండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అలాగే కనకధారా స్తోత్రంలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా వివరించినారు. గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. ఆ వరలక్ష్మీ తల్లి వరములిస్తూ మనందరినీ కూడా కాపాడుగాక. వరలక్ష్మీ వ్రతాన్ని సంప్రదాయంగా ఆచరించండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి. ఆ వరలక్ష్మీ మాత యొక్క కృపకు పాత్రులు కండి. జై శ్రీరామ్, జై జగద్గురు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.